హాయ్ గాయ్స్, లైవ్ చూసి వీడియో చేస్తున్నాను. తనుజ అయితే గేమ్ మాత్రం పిచ్చ క్లారిటీతో ఆడుతుంది. ఏంటంటే దొంగతనం చేసిన డబ్బులు ఈక్వల్ షేర్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతుంది. కానీ మాధురి మాత్రం నాకు మనుషులు ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ అంటుంది. దొంగతనం చేసిన డబ్బులు ఎందుకు ఇస్తారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? రీతు కూడా సేమ్ ఇలానే అడిగింది. నాకు కూడా ఈక్వల్ షేర్ కావాలి, నాకు కూడా అమౌంట్ కావాలి, ఇవ్వు టీం కదా, టీం లాగా ఆడాలి, ఈక్వల్ షేర్ ఉంటుంది కదా అని చెప్పి మీరు దొంగతనం చేసినప్పుడు నేను చూసినా కూడా నేను అసలు ఎవరికి చెప్పలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. సుమన్ గారు అండ్ తనుజ ఇద్దరు దొంగతనం చేసినప్పుడు అమౌంట్ తీసుకున్నప్పుడు రీతు అనేది చూసిందంటే చూసినా కూడా ఎవరికి చెప్పలేదు, టీం కదా ఈక్వల్ షేర్ ఇస్తారనేసి నేను చెప్పలేదు అనేసి అంటుంది. అది దొంగతనం చేశారు, చూసినప్పుడు వాళ్ళు చెప్పాలి కదా అన్నట్టు తనుజ చెప్పింది. అది కరెక్ట్ కదా, 100% కరెక్ట్ కదా. సో దొంగతనం చేసిన డబ్బులు మరీ వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అసలు గేమే దొంగతనం గేమ్ కదా. సో తనుజ అయితే 100% పిచ్చ క్లారిటీతో అయితే ఆడుతుంది. నాకైతే అది అర్థమైంది. తనుజ మాత్రం చాలా బాగా ఆడుతుంది. మాధురి కూడా ఈక్వల్ షేర్ ఇవ్వాలి అంటుంది, కానీ దానికి కూడా తనుజ ఒప్పుకోలేదు. తనుజ మాధురికి చెప్పింది, నువ్వు ఈక్వల్ షేర్ ఇస్తానని నువ్వేమన్నా అందరికి మాట ఇచ్చావా అన్నట్టు అన్నది. సో నీకు గేమ్ ఇంపార్టెంట్ ఏమో, నాకు మనుషులు ఇంపార్టెంట్ అన్నట్టుగా మాధురి అయితే చెప్పింది. సో గేమ్ అనేది దొంగతనం గేమ్ అయినప్పుడు ఇంకా ఎందుకు ఈక్వల్ షేర్ ఇస్తారు? తనుజ మాత్రం ఫుల్ పిచ్చ క్లారిటీతో అయితే ఆడుతుంది. నాకైతే బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు విన్నింగ్ మెటీరియల్ అయితే, విన్నింగ్ క్వాలిటీ ఎవరికి ఉంది అంటే తనుజకు మాత్రమే ఉంది. ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, ఉంటుంది కూడా. సో ఇప్పుడైతే గేమ్ పరంగా అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆడుతుంది అనమాట గేమ్.